I am Rajeshwari, working as a lecturer in chemistry in Sir CRR College for Women, Eluru. In this video, we discuss about the lanthanide contraction and consequences of lanthanide contraction. What is lanthanide contraction? The regular decrease in the size of atoms or ions with increase in atomic number as we move across from lanthanum to lutetium. This slow decrease in size is known as lanthanide contraction. సో వాట్ ఈజ్ లాంథనైడ్ కాంట్రాక్షన్ అంటే ద రెగ్యులర్ డిక్రీజ్ ఇన్ యాటమ్స్ అండ్ అయాన్స్. మనం తీసుకున్న యాటమ్స్ కానీ లేదా అయాన్స్ తీసుకుంటే వాటి యొక్క సైజులో రెగ్యులర్ డిక్రీజ్ అనేది ఉంటుంది. ఎప్పుడు అంటే అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే వాటి సైజ్ అనేది రెగ్యులర్గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఫ్రమ్ లాంథనమ్ టు లుటీషియం, లాంథనమ్ నుంచి లుటీషియంకి వెళ్తూ ఉన్నప్పుడు అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే వాటి యొక్క సైజులో డిక్రీజ్ అనేది కనిపిస్తుంది. ఈ స్లో డిక్రీజ్నే మనం ఏమంటున్నాము అంటే లాంథనైడ్ కాంట్రాక్షన్ అనేసి చెప్తున్నాం. సో వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ అనేది చూద్దాం ఇప్పుడు. Consequences of lanthanide contraction. Lanthanide contraction plays a significant role in the chemistry of lanthanides and heavier transition elements. The three important consequences of lanthanide contraction are: first one, occurrence of yttrium with heavier lanthanides. Second one, basicity differences. And third one, anomalous behavior of post lanthanides. సో ఇక్కడ కాన్సిక్వెన్సెస్ తీసుకున్నప్పుడు ఎన్ని ఉన్నాయి అంటే మెయిన్గా 3 కాన్సిక్వెన్సెస్ అనే ఉంటాయి. ఏమేంటి అవి అంటే అకరెన్స్ ఆఫ్ ఇట్రియం విత్ హెవియర్ లాంథనైడ్స్, హెవియర్ లాంథనైడ్స్తో పాటుగా ఇట్రియం అనేది అక్కర్ అవుతుంది. సెకండ్ వన్ వచ్చి బేసిసిటీ డిఫరెన్సెస్ అండ్ థర్డ్ వన్ వచ్చి అనామలస్ బిహేవియర్ ఆఫ్ పోస్ట్ లాంథనైడ్స్. సో ఇవేంటో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వన్, అకరెన్స్ ఆఫ్ ఇట్రియం విత్ హెవియర్ లాంథనైడ్స్. Since the size of yttrium plus 3 ion is comparable to the heavier lanthanide ions like terbium, dysprosium, holmium and erbium plus 3 states, the former occurs with the latter in natural minerals. The chemical properties of yttrium compounds are so close to the corresponding compounds of the heavier lanthanides that the heavier lanthanides are commonly referred to as yttrium earths. సో ఇక్కడ ఏంటి అంటే ఇట్రియం అయాన్ యొక్క సైజ్ తీసుకున్నప్పుడు అది దేనికి నియర్లీ ఉంటుంది అంటే హెవియర్ లాంథనైడ్ అయాన్స్ యొక్క సైజ్కి సిమిలర్గా ఉంటుంది అనమాట. వాటి రేడియస్ అవి తీసుకున్నప్పుడు ఆ హెవియర్ లాంథనైడ్ అయాన్స్ ఏంటి అంటే ఇక్కడ టెర్బియం, డిస్పోసియం, హాల్మియం ఇంకా ఎర్బియం లాంటి వాటితోటి కంపేర్ చేసినప్పుడు ఈ రెండు ఇట్రియం సైజు ఈ హెవియర్ లాంథనైడ్ సైజు కూడా సిమిలర్గా ఉంటాయి. సో ఇట్రియం అనేది మనకి జనరల్గా న్యాచురల్ మినరల్స్తో పాటు హెవియర్ లాంథనైడ్స్ తోటి అక్కరే ఉంటుంది. కాబట్టి సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇట్రియం అవన్నీ కూడా వెరీ క్లోజ్గా ఉంటాయి ఈ హెవియర్ లాంథనైడ్ అయాన్స్కి. సో కాబట్టి ఇట్రియంని ఏమని పిలవచ్చు, ఈ హెవియర్ లాంథనైడ్స్ని ఏమని పిలుస్తాము అంటే ఇట్రియం ఎర్త్స్ అని కూడా అంటాం అనమాట. సో అంటే ఎప్పుడు కూడా మనకి న్యాచురల్లో ఎలా అవైలబుల్గా ఉంటుంది అంటే ఇట్రియం వచ్చి హెవియర్ లాంథనైడ్స్తో పాటుగానే అక్కరై ఉంటుంది. సో సెకండ్ వన్ వచ్చేంటి అంటే బేసిసిటీ డిఫరెన్సెస్. The basic strength of the oxides and hydroxides of lanthanides decreases with increase in atomic number. Thus, lanthanum hydroxide is the most basic while lutetium hydroxide is the least basic. This is explained on the basis of lanthanide contraction. This successive decrease in size of the lanthanide cations successively increases the covalent character between the lanthanides ions. సో ఇక్కడ బేసిక్ స్ట్రెంగ్త్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆక్సైడ్స్ కానీ లేదా హైడ్రాక్సైడ్స్ కానీ తీసుకుంటే లాంథనైడ్ అయాన్స్కి అది డిక్రీజ్ అవుతూ ఉంటుంది విత్ ద ఇంక్రీజ్ ఇన్ అటామిక్ నెంబర్. మనం అటామిక్ నెంబర్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటే వాటి యొక్క బేసిక్ క్యారెక్టర్ అనేది ఏమవుతుంది అంటే డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో లాంథనమ్ హైడ్రాక్సైడ్ తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే మోస్ట్ బేసిక్ క్యారెక్టర్ ఉంటుంది, అలాగే లుటీషియం హైడ్రాక్సైడ్ తీసుకున్నప్పుడు లీస్ట్ బేసిక్ క్యారెక్టర్ ఉంటుంది. సో ఇది దేని బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాము అంటే బేసింగ్ ఆన్ లాంథనైడ్ కాంట్రాక్షన్. లాంథనైడ్ కాంట్రాక్షన్ బేస్ చేసుకుని ఈ బేసిక్ ప్రాపర్టీని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దిస్ సక్సెసివ్ డిక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ లాంథనైడ్ క్యాటయాన్స్ సక్సెసివ్లీ ఇంక్రీజెస్ ద కోవలెంట్ క్యారెక్టర్ బిట్వీన్ ద లాంథనైడ్ ions.
సో ఈ డిక్రీజ్ ఇన్ సైజ్ అనేది ఏం చేస్తుంది అంటే కోవలెంట్ క్యారెక్టర్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో అండ్ ద హైడ్రాక్సైడ్ అయాన్ దేర్ బై రెడ్యూసింగ్ ద బేసిక్ క్యారెక్టర్ ఆఫ్ ది లాంథనైడ్ హైడ్రాక్సైడ్స్. సో కోవలెంట్ క్యారెక్టర్ని డిక్రీజ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే బేసిక్ క్యారెక్టర్ అనేది రెడ్యూస్ అవుతుంది లాంథనైడ్ హైడ్రాక్సైడ్స్ తీసుకుంటే. కాబట్టి ఏమవుతుంది అంటే లాంథనం నుంచి లుటీషియంకి వెళ్ళేటప్పటికి మనకి బేసిక్ క్యారెక్టర్ అనేది డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ అనామలస్ బిహేవియర్ ఆఫ్ పోస్ట్ లాంథనైడ్స్. The elements following lanthanides are called post-lanthanide elements. Thus, these are the elements of third transition series. Lanthanide contraction affects the properties of post-lanthanide elements, particularly atomic and ionic radii. సో ఇక్కడ ఏంటి పోస్ట్ లాంథనైడ్ ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం కాబట్టి అసలు వాట్ ఆర్ పోస్ట్ లాంథనైడ్ ఎలిమెంట్స్? లాంథనైడ్స్ని ఫాలో అయ్యే ఎలిమెంట్స్ని పోస్ట్ లాంథనైడ్ ఎలిమెంట్స్ అంటాం. సో అంటే అవి ఏంటి అంటే మనకి థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్నే పోస్ట్ లాంథనైడ్ ఎలిమెంట్స్ అంటున్నాం. సో ఈ లాంథనైడ్ కాంట్రాక్షన్ తీసుకున్నప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ లాంథనైడ్ కాంట్రాక్షన్ అనేది పోస్ట్ లాంథనైడ్ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ని ఎఫెక్ట్ చేస్తుంది. పర్టికులర్లీ ఏంటి అంటే రేడియస్ అనమాట. సో అటామిక్ అండ్ అయానిక్ రేడియై ఏ తీసుకున్నా కూడా రెండింటినీ కూడా ఈ లాంథనైడ్ కాంట్రాక్షన్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. సో అదేంటో చూద్దాం ఇప్పుడు. Atomic and ionic radii of post lanthanides. Usually in a subgroup the atomic radii increase with the increase in atomic number. సో జనరల్గా మనకి ఏంటి అంటే అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే అటామిక్ రేడియస్ కూడా ఏమవ్వాలి ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద అటామిక్ రేడియై ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇంక్రీజ్ ఫ్రమ్ స్కాండియం టు లాంథనం థర్డ్ ఏ గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్, అలాగే టైటానియం టు జిర్కోనియం 4A గ్రూపు, నెక్స్ట్ వెనాడియం టు నియోబియం 5A అండ్ సో ఆన్. అంటే మనకి స్కాండియం నుంచి లాంథనంకి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది అంటే అయానిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ఎందుకు? అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. అలాగే టైటానియం టు జిర్కోనియం, వెనాడియం టు నియోబియం, అలా నెక్స్ట్ ఏ గ్రూప్స్ తీసుకున్న అవన్నీ అలాగే సిమిలర్గా ఇంక్రీజ్ అవ్వాలి. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ ద ఇంక్రీజ్ స్టాప్స్ టు జిర్కోనియం ఇన్ 4A, నియోబియం ఇన్ 5A, మాలిబ్డినం ఇన్ 6A అండ్ సో ఆన్. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అనేది జిర్కోనియం వరకు ఇంక్రీజ్ అవుతుంది. జిర్కోనియం దగ్గర నుంచి ఇంక్రీజ్ అనేది స్టాప్ అయిపోతుంది. అలాగే ఇక్కడ 5A గ్రూప్ తీసుకున్నప్పుడు అక్కడ కూడా నియోబియం తోటి ఇంక్రీజ్ స్టాప్ అయిపోతుంది. సో నెక్స్ట్ గ్రూప్ 6A గ్రూప్ తీసుకున్నప్పుడు అక్కడ మాలిబ్డినం తోటి స్టాప్ అయిపోతుంది. ఎందుకు అంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఆఫ్ ది థర్డ్ సిరీస్ హ్యావ్ వర్చువల్లీ ద సేమ్ అటామిక్ అండ్ అయానిక్ సైజెస్ యాజ్ ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్ జస్ట్ అబౌవ్ దెమ్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ సబ్ గ్రూప్స్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే థర్డ్ సిరీస్ తీసుకున్నప్పుడు అంటే జిర్కోనియం వరకు ఇంక్రీజ్ ఉండి జిర్కోనియం దగ్గర నుంచి స్టాప్ అయిపోతుంది అంటున్నాం కదా. దీని నెక్స్ట్ సిరీస్లో ఉన్న ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే సేమ్ అటామిక్ అండ్ అయానిక్ రేడియస్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ మనకి థర్డ్ సిరీస్లో ఏంటి అని చెప్పుకున్నాం పోస్ట్ లాంథనైడ్ ఎలిమెంట్స్ వస్తాయి కదా. అంటే లాంథనైడ్స్ తర్వాత ఫాలో అయ్యే ఎలిమెంట్స్ కాబట్టి అక్కడ లాంథనైడ్ కాంట్రాక్షన్ వల్ల ఏమవుతుంది మనకు అక్కడ ఫర్దర్గా ఈ రేడియస్ ఇంక్రీజ్ అనేది ఉండకుండా నియర్లీ సేమ్ ఉంటుంది. అది ఏంటి అనేది చూద్దాం. చూడండి. సో ఈ టేబుల్ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఇందాక చెప్పుకున్నాం కదా స్కాండియం నుంచి లాంథనం వరకు ఇక్కడ ఇంక్రీజ్ అనేది ఉంటుంది అన్నాం. సో స్కాండియం తీసుకున్నప్పుడు ఇక్కడ రేడియస్ చూడండి 1.64 ఉంది, ఇట్రియం వచ్చి 1.80 ఉంది, లాంథనంకి వచ్చేసరికి 1.88. అంటే ఏమవుతుంది థర్డ్ ఏ గ్రూప్లో తీసుకున్నప్పుడు స్కాండియం నుంచి లాంథనంకి అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే అటామిక్ సైజు కూడా ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. సో లాంథనం తర్వాత ఈ మధ్యలో ఉండేవన్నీ కూడా ఏంటి లాంథనైడ్స్. సో నెక్స్ట్ హాఫ్నియం వచ్చింది కదా. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది 4A గ్రూప్ తీసుకున్నప్పుడు టైటానియం నుంచి జిర్కోనియం వరకు ఇంక్రీజ్ అనేది ఉంది రేడియస్లో. టైటానియం వచ్చి 1.45 ఉంది, జిర్కోనియం వచ్చి 1.59 ఉంది. సో ఇక్కడ ఇంక్రీజ్ ఉంది. హాఫ్నియం తీసుకుంటే ఏముంది మళ్ళీ 1.56లోనే ఉంది, అంటే నియర్లీ సిమిలర్ రేడియస్సే ఉంది. అలాగే నెక్స్ట్ గ్రూప్ తీసుకున్నాం అనుకోండి 5A గ్రూప్, అక్కడ వెనాడియం తీసుకుంటున్నాము, దాని రేడియస్ వచ్చి 1.31. నెక్స్ట్ నియోబియంకి వచ్చి 1.43. సో ఇక్కడ ఇంక్రీజ్ ఉంది వెనాడియం నుంచి నియోబియం వరకు. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి టెండాలం తీసుకున్నప్పుడు అక్కడ రేడియస్ 1.43నే ఉంది, అంటే నియర్లీ సేమ్ రేడియస్ ఉంది, అంటే ఇంక్రీజ్ అనేది లేదు ఇక్కడ. నెక్స్ట్ గ్రూప్ తీసుకున్నప్పుడు 6A గ్రూప్లో కూడా అక్కడ క్రోమియం తీసుకుంటున్నాము 1.25, మాలిబ్డినం వచ్చి 1.36, ఇక్కడ ఇంక్రీజ్ ఉంది. నెక్స్ట్ మాలిబ్డినం తర్వాత టంగ్స్టన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది 1.37 ఈజ్ ద రేడియస్, ఇక్కడ ఫర్దర్ ఎక్కువ ఇంక్రీజ్ ఏం లేదు, నియర్లీ సిమిలర్ ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి
ఓన్లీ టైటానియం నుంచి జిర్కోనియం వరకు ఇంక్రీజ్ ఉంది, వెనాడియం నుంచి నియోబియం వరకు ఇంక్రీజ్ ఉంది, నెక్స్ట్ గ్రూప్ క్రోమియం నుంచి మాలిబ్డినం వరకు ఉంది. అలాగే నెక్స్ట్ ఏ గ్రూప్స్ తీసుకున్నా కూడా సెకండ్ సిరీస్ ఎలిమెంట్స్ వరకు ఇంక్రీజ్ ఉంటుంది. థర్డ్ సిరీస్ ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు ఇంక్రీజ్ అనేది ఏమి ఉండకుండా నియర్లీ సిమిలర్ ఉన్నాయి ఏదైనా సరే చూసినప్పుడు మనకి. ఓకే, సో ఎందుకు అంటే ఇక్కడ లాంథనైడ్స్ ఉండటం వల్ల డ్యూ టు లాంథనైడ్ కాంట్రాక్షన్ ద ఇంక్రీజ్ ఇన్ ద అయానిక్ అండ్ అటామిక్ రేడియస్ అనేది స్టాప్ అయిపోతుంది ఇక్కడ. Okay, thus zirconium and hafnium have the almost same size in spite of the fact that hafnium was expected to be much bigger than zirconium. యాక్చువల్గా హాఫ్నియం అనేది జిర్కోనియం కన్నా ఎక్కువగా ఉండాలి సైజ్ అది, కానీ ఏమైంది ఆల్మోస్ట్ నియర్లీ సిమిలర్ సైజ్లోనే ఉంది. దిస్ ఈస్ డ్యూ టు లాంథనైడ్ కాంట్రాక్షన్. థ్యాంక్ యూ.